హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈ నెల డిసెంబర్ 16వ తారీఖున సోమవారం రోజున ఆరుద్ర నక్షత్రం ఏర్పడింది. మార్గమాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం చాలా విశేషమైనది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆరుద్ర నక్షత్రం శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి నక్షత్రం. పురాణాల ప్రకారం ఈ ఆరుద్ర నక్షత్రంలోనే ఆ ఈశ్వరుడు జన్మించాడు కాబట్టి ఇది శివుని నక్షత్రంగా చెప్పబడింది. డిసెంబర్ 16వ తేదీ సోమవారం నాడు ఆరుద్ర నక్షత్రం ఏర్పడింది. సోమవారంతో కలిసి వచ్చే ఆరుద్ర నక్షత్రం చాలా అంటే చాలా విశేషమైనది కాబట్టి పవిత్రమైన ఆరుద్ర నక్షత్రం సమయంలో శివుడిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో చేసే పూజల కన్నా ఈ ఆరుద్ర నక్షత్రంలో చేసే శివుని పూజలకి 1000 రెట్లు అధికంగా పుణ్యం లభిస్తుంది. కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం నాడు శివుడిని ఎలా పూజించాలి, అలాగే పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి అనే పూర్తి విషయాలను గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 16వ తారీఖు సోమవారం నాడు ఈశ్వరుని యొక్క జన్మ నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రం ఏర్పడింది. కాబట్టి ఈ రోజున శివుడిని పూజిస్తే సమస్త దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. ఈ శక్తివంతమైనటువంటి ఈ సోమవారం నాడు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా శివుడిని పూజించండి. శివుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లను చల్లుకొని ఇంట్లో ఈశ్వరుని యొక్క పూజను ప్రారంభించాలి. ముందుగా శివపార్వతుల చిత్రపటాన్ని శుభ్రం చేసుకొని శివునికి గంధం బొట్లు పెట్టి పసుపు రంగు పుష్పాలతో శివుడి చిత్రపటాన్ని అలంకరించుకోండి. పసుపు రంగు పుష్పాలతో శివుడిని పూజిస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ఇంట్లో పూజని చేసేవారు 8 పుష్పాలతో శివుడిని పూజించిన కైలాస ప్రాప్తి కలుగుతుంది. గన్నేరు పుష్పాలతో శివుడిని పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది. శివుడిని ముఖ్యంగా జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే బంగారాన్ని దానం చేసినంతటి పుణ్య ఫలితం కలుగుతుంది. శివుడి ముందర ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. శివుని ముందు దీపం వెలిగించిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఆరుద్ర నక్షత్రం నాడు ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో అలాంటి వారి జీవితంలో సుఖ సంతోషాలు పొందుతారు. ఇక పూజలో నైవేద్యంగా అరటి పండ్లను నివేదించండి లేదా పచ్చిపాలను నివేదించవచ్చు. ముఖ్యంగా ఈ ఆరుద్ర నక్షత్రంలో శివలింగానికి అభిషేకం చేస్తే అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది. ఈ ఒక్క రోజున చేసే శివాభిషేకం వలన కోటి రెట్ల పుణ్యఫలం ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి బియ్యపిండితో ఒక శివలింగాన్ని తయారు చేసుకోండి. బియ్యపిండిలో కొంచెం పాలు పోసి ఆవు నెయ్యిని కూడా కలిపి చపాతీ ముద్దలాగా కలుపుకొని ఒక చిన్న శివలింగం తయారు చేసుకోండి. ఈ శివలింగాన్ని ఒక ప్లేట్ పైన పెట్టి శివలింగానికి గంధం బొట్లు పెట్టి శివునికి అభిషేకం చేస్తే సర్వ పాపాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. అంతేకాదు శివుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఇలా శివునికి అభిషేకం చేసిన తర్వాత ఈశ్వరునికి హారతి కర్పూరం ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ఇంట్లో శివుడి పూజ చేసి శివాలయానికి వెళ్తే చాలా మంచిది. ఇంట్లో శివునికి అభిషేకం చేయలేనటువంటి వారు శివాలయంలో అభిషేకం చేయించండి. శివుడి యొక్క వాహనం నందీశ్వరుడు కాబట్టి ఈ సోమవారం నాడు శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో ఉండే నంది చెవిలో మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకుంటే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని నమ్మకం. కాబట్టి ఈ సోమవారం రోజున నంది కొమ్ముల మధ్య నుండి ఆ శివుడిని దర్శించుకుంటే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది. జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ ఆరుద్ర నక్షత్రం రోజున విభూతిని ధరిస్తే చాలా మంచిది. ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ఆరుద్ర నక్షత్రంలో చేసే అభిషేకాలకు కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. గరికను నీటిలో వేసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. ఆస్తులు కొనే అవకాశము ఉంటుంది. ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే కుబేర రాజయోగం కలుగుతుంది. అలాగే చెరుకు రసంతో అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. తేనెతో అభిషేకం చేస్తే కుటుంబ సమస్యలన్నీ గట్టెక్కుతాయి. గన్నేరు పూలను నీటిలో వేసి ఆ నీటితో శివునికి అభిషేకం చేస్తే త్వరలోనే మీరు ధనవంతులయ్యే అవకాశము ఉంటుంది. అదే బిల్వపత్రాలతో అభిషేకం చేస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో మురిసిపోయి మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా వరమిస్తాడు.
పరమేశ్వరునికి అత్యంత ఇష్టమైన దీపాలలో నారికేల దీపం ఒకటి. కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్నే నారికేల దీపం అంటారు. కాబట్టి ఈ సోమవారం నాడు సాయంత్రం సమయంలో మీ పూజా మందిరంలో తప్పకుండా కొబ్బరి చిప్పలో దీపం వెలిగించండి. ఆ ఈశ్వరుడు ఎంతో సంతోషించి మీ ఇంటిపైన కనకవర్షాన్ని కురిపిస్తాడు. ఒక కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యిని పోసి 3 వత్తులను విడిగా వేసి శివుని దీపారాధన చేస్తే మీ మనసులో ఉన్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అంతటి శక్తి ఈ నారికేల దీపానికి ఉంటుంది. ఈ ఆరుద్ర నక్షత్రం నాడు ఈశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తాడని నమ్మకం. కాబట్టి ఈ సోమవారం రోజున సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ కూడా శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకోండి. అలాగే శివాలయంలో దీపాలు వెలిగిస్తే చెప్పలేనంత పుణ్యం లభిస్తుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ సోమవారం రోజున తులసి కోట ముందర దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం తప్పక సిద్ధిస్తుంది. అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది. ఈ సోమవారం రోజున 5 యాలకులను తీసుకొని వాటిని మీ బీరువాలో పెట్టుకోండి. ఆరుద్ర నక్షత్రంలో ఇలా చేస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆరుద్ర నక్షత్రంలో గోవుకి ఆహారం తినిపిస్తే మీ జీవితం అద్భుతంగా మారి పట్టిందల్లా బంగారం అవుతుంది. స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రంలో సోమవారం రోజున మీ ఇంటి సింహద్వారం పైన కుంకుమతో స్వస్తిక్ గుర్తును గీయండి. ఈ స్వస్తిక్ గుర్తు మీ తలరాతనే మార్చేస్తుంది. అలాగే ఈ ఆరుద్ర రోజున ఒక చిన్న శివలింగాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకుంటే స్వయంగా ఆ ఈశ్వరుడే మీ ఇంట్లో కొలువై ఉంటాడు. కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం నాడు చేసే దీపారాధనతో ఆ ఈశ్వరుని ఆశీర్వాదంతో సిరి సంపదలు లభిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.